హాయ్ హలో వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. 2024 ఎన్నికలు ఏపీలో చాలా కీలకంగా మారిన సమయంలో స్టార్ హీరోల క్యాంపెయినింగ్ అనేది కూడా కీలకంగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కో పార్టీ తరపున ఒక్కొక్క స్టార్ హీరో అనేది ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా జనసేన తరపున ఒక టాలీవుడ్ స్టార్ ప్రచారం చేస్తారన్న టాక్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇదే తరుణంలో ఏపీ తరపున మెగాస్టార్ చిరంజీవి రణరంగంలోకి దిగుతారని తెలుస్తోంది. ఇక సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నెల 12వ తేదీ శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ రావాలి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. మూడోసారి హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న బాలకృష్ణ 1985 నుంచి ఎన్టీఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి హ్యాట్రిక్ విజయాలే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం మిత్రపక్షాల అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. సైకిల్ రావాలి బస్సు యాత్రను ప్రారంభించే ముందు బాలయ్య శుక్రవారం సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని నరసింహస్వామి ఆలయంలో పూజలు చేయనున్నారు. ఈ నెల 12న కదిరి, పుట్టపర్తి, అనంతపురం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. మరుసటి రోజు అనంతపురం జిల్లా సింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఈ నెల 14న బనగానపల్లిలో, నంద్యాలలో పర్యటించి ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఏప్రిల్ 15న పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించే అదే రోజు కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, కర్నూలు సెగ్మెంట్ల మీదుగా సాగుతుంది. ఈ నెల 16న బాలకృష్ణ బస్సు యాత్ర కొడుమూరు నియోజకవర్గంలోకి ప్రవేశించి మండల కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాలైన కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం మీదుగా సాగుతుంది. కర్నూలు జిల్లా పత్తికొండ, ఆలూరులో తన యాత్రను కొనసాగించి 17న అనంతపురం జిల్లా రాయదుర్గంలోకి ప్రవేశిస్తారు. నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగుతుండటంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో జోరుగా ప్రచారం కొనసాగనుంది.